నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్ సీనియర్ ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ పదవి విరమణ వేళ ఆసక్తిని పంచిన అంశాలు. స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ వేళ 32 మందికి ఉద్యోగ అవకాశాలు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాధికారి కె సంజీవరావు. సదరన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవ ఏర్పాటుకు క్యాంపులు. వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ వెంకటరమణప్ప. న్యాయవాది హరిదాసు శివప్రసాద్ సేవాస్ఫూర్తిని చాటుతూ ఆయన సోదరుడు ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరిదాసు శివప్రసాద్ మెమోరియల్ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ హోం సమీపంలో ఏర్పాటు చేసిన హరిదాసు శివప్రసాద్ మెమోరియల్ న్యాయ సలహా కేంద్రాన్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాద మిత్రులు పాల్గొన్నారు. ఇదే క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్కు ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తమ సమస్యల సాధన దిశగా మంత్రివర్యుల సహకారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్జీఓ సంఘానికి ఎన్నికైన నూతన కార్యవర్గం తొలిసారిగా మంత్రి నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటర్ల సర్వేకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని బిఎల్ఏలు బిఎల్ఓలు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసే కార్యాచరణలో భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాజేష్ అప్సాన్ సూచించారు. ఎన్నికల జాబితాలో సవరణ ప్రక్రియ తీరును పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపడి రాజేంద్ర ప్రసాద్ రాజేష్ అప్సానితో కలిసి 7-8 వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా సర్వే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీశారు. తొలుత 7వ వార్డులోని మహిళా మండలి గ్రంథాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజేష్ అప్సాని మీడియాతో మాట్లాడుతూ ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన చేసే క్రమంలో బిఎల్ఓలకు తోడ్పాటుగా బిఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి 99% ఫారం పంపిణీ చేసే ప్రక్రియ పూర్తి చేశానని అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పురావురి హరికిషోర్, సి చాంజనీయులు, చైతన్య, తాళూరు సూర్యనారాయణ, కె ప్రభాకర్, ప్రసాద్, మద్ది మల్లికార్జునరావు, ఎం రమణ, మునగ నరసింహ, శ్రీరామ్, సుభాష్, దర్శి ఆనందమోహన్, గుమ్మడి భావన, గుమ్మడి సాయివాణి, మునగ వెంకటేశ్వరరావు, వేమూరి శేషగిరిరావు, తాడిపోయిన హరిప్రసాద్, గుమ్మడి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగే ఓటర్ల లిస్టు సవరణ, దాన్నే ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతోటి మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టు ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి కొత్త ఓట్లు ఏదైనా చేర్పులు కానీ, అలాగే పాత ఓటర్ లిస్ట్ తోటి ప్రామాణికంగా పోల్చుకొని ఇప్పుడు ఎంతమంది ఓటర్లు ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు, ఎవరైనా మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారా, లేదు ఇక్కడికి ఎవరైనా వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారనేది ఒకసారి పూర్తి ప్రక్షాళన చేయడం ద్వారా ఓటర్ లిస్టు సవరణ చేసే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రక్రియలో ప్రతి ఓటర్ కూడా భాగస్వాములు అయ్యి బూత్ లెవెల్ ఆఫీసరు, అలాగే రాజకీయ పక్షాల నుంచి కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొనే అవకాశం ఎలక్షన్ కమిషన్ ద్వారా కల్పించబడిన నేపథ్యంలో ప్రతి రాజకీయ పక్షం కూడా ఇవాళ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రతి బూత్ లెవెల్లో కూడా మా పార్టీ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేసి ప్రతి ఓటర్ని ఓటర్ లిస్టులో అర్హులైన ఓటర్లని ముఖ్యంగా ఓటర్ లిస్టులో కొనసాగింపజేసే విధంగా చేస్తున్న ఈ ప్రయత్నం దాదాపుగా తెనాలి నియోజకవర్గ పరిధిలో 99% పైగా ఆల్రెడీ ఫామ్స్ ఇళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ తిరిగి నింపబడిన ఫామ్స్ కూడా రేపు జూలై 15వ తారీఖు లోపుగా అన్ని ఫామ్స్ పూర్తి అంటే నింపబడిన ఫామ్స్ కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా దాదాపుగా చాలా యుద్ధ ప్రాతిపదిక మీద కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమం పట్ల చాలా మంచి స్పందన వ్యక్తం అవుతూ ఉంది. ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ భావోద్వేగ వాతావరణంలో పదవి విరమణ చేశారు. తన సేవలకు ముగింపు సూచకంగా తెనాలి చెంచుపేటలో ఉన్న తన బ్యాచ్మేట్ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెనాలి డీఎస్పీ బి జనార్దన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు ఘనంగా ఏర్పాటు చేసి వీడ్కోలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ఉమేష్ చంద్రతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన సేవా ప్రయాణంలో ఉమేష్ చంద్రను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగారని తెలిపారు. ప్రతి సందర్భంలో ఉమేష్ చంద్రకు నివాళి అర్పించడం తనకు అలవాటుగా మారిందన్నారు. పదవి విరమణ రోజున కూడా ఆయనకు సెల్యూట్ చేసి యూనిఫామ్ ఇప్పాలని నిర్ణయించుకుని తెనాలి వచ్చినట్లు చెప్పారు. ఉద్యోగ జీవితంలో తనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజశేఖర రెడ్డి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తను కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆ ఘటన తన జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి చేసిన ప్రయత్నాలు గుర్తుకొస్తే ఇప్పటికీ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉమేష్ చంద్రకు చివరి సెల్యూట్తో తన సేవా జీవితానికి ముగింపు పలకడం ఓ సంతృప్తిగా వివరించారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ సాంబశివరావు, 1 టౌన్ సిఐ రాంబాబు, ఎస్ఐలు, సిబ్బంది మాదిరెడ్డి ప్రతాప్ను ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీ స్థాయి ఆంధ్రప్రదేశ్ కాడర్ అధికారి ఉమేష్ చంద్రతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకేసారి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ గా ట్రైనింగ్ అయ్యాం. ఒకే దగ్గర పరిగెత్తాం. ఆంధ్రప్రదేశ్ కాడర్ లో మా ఇద్దరం లోకల్ తెలుగు వాళ్ళగా జాయిన్ అయ్యాం. సో ఆయనేమో జనగామ వరంగల్లో ఏఎస్పీకి వెళ్ళారు. నేనేమో నర్సీపట్నం మన అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో ఏఎస్పీగా వెళ్ళా. సో అలా మా ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం చాలా విపరీతంగా కొనసాగుతున్నటువంటి సో ఆ పరిస్థితుల్లో మేము ఎక్కువగా నక్సలైట్ ప్రాంతాల్లో ఎవరు పని చేయడానికి ఇష్టపడిన ప్రాంతాల్లో ఏఎస్పీలుగా కొత్తగా వచ్చామని యువకులమని మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ పోరాటంలో మేము మిళితం అయిపోయాం. ఉమేష్ చంద్ర అయితే దాంట్లో జీవించారు. సో వాళ్ళతో ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా కొంత ఎనిమికి కూడా సంపాదించుకున్నాం. సో ఆ ఎనిమిటిలో భాగంగా ఏంటంటే వారు మన రాష్ట్రం కోసం, మన ప్రజల యొక్క సెక్యూరిటీ సేఫ్టీ కోసం తన ప్రాణాలని అర్పించారు. శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. నీతికి నిజాయితీకి కూడా నిలువెత్తు నిదర్శనం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు చాలా స్ఫూర్తిగా ఉమేష్ చంద్ర నిలిచాడు. నేను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్లో సీఎం సెక్రటరీగా పనిచేశాను. నేను భర్తీ అయింది ఐపీఎస్ఏ, ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ వీరు చనిపోయిన తర్వాత ఈ ఏంటి హింస ప్రతిహింసైనా ఇంకా ప్రపంచంలో జీవితంలో ఇంకొకటి లేదా అని ఒక రకమైన విరక్తి పుట్టి విదేశాలకు వెళ్ళి అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ వార్టన్ స్కూల్ అని, అదే వార్టన్ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు గూగుల్కి ఇప్పుడు గ్లోబల్ సీఈఓ ఉన్నాడు కదా సుందర్ పిచాయ్ అని, అతను నా క్లాస్మేట్గా ఉన్నాడు. అటువంటి మంచి యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేసి వచ్చేటప్పటికి ఇక్కడ ముఖ్యమంత్రి మారిపోయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నాకు మంచి ₹1 కోటి శాలరీ తోటి మంచి ఉద్యోగం వచ్చింది. సో రిజిగ్నేషన్ చేసి సార్ తొందరగా యాక్సెప్ట్ చేయండి, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలని చెప్పి. అరే మీలాంటి వాళ్ళు వెళ్తే అలానే బాగా చదువుకున్న వాళ్ళు నాకు కావాలి, డెవలప్మెంట్ చేయాలని వచ్చా. నేను చాలా రోజులు పాదయాత్రలు చేసి రకరకాల కష్టపడి వస్తే నేను ముఖ్యమంత్రి కాగానే మీరు వెళ్ళిపోతానంటే ఎట్లా? నువ్వు ఆగు, కొద్దిగా తొందరపడకు, నేను నిర్ణయం తీసుకుంటా అన్నాడు. ఈరోజు నేను రిటైర్ అవుతుంటే జనరల్గా చాలా పెద్ద ఫంక్షన్లు, హడావుడి, ఏదో పెరేడ్లు అవన్నీ జరుగుతాయి. ఈరోజు నేనేమనుకున్నానంటే సరైనటువంటి వీడ్కోలు అనేటువంటిది ప్రజాకోడలులో ఇండియన్ పబ్లిక్ సర్వీస్ని ఇండియన్ పోలీస్ సర్వీస్గా నేను సేవలు అందించానని నమ్ముతున్నాను. కాబట్టి ప్రజాకోడలు వచ్చి ప్రజల చేత సగర్వంగా 4 దండలు వేయించుకుంటాం చాలా గొప్పగా అనిపించింది. ఈ ఉదయం కూడా నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి ఇక్కడి దాకా సైకిల్ మీద వచ్చా. 60 సంవత్సరాలు వీడేంటారా సైకిల్ అని. అదే మనం ఏంటంటే రిటైర్మెంట్ రోజు కూడా మెసేజ్ ఇవ్వాలని, మీరు కొద్ది సమయం కేటాయించి మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటే ఈ కాలాన్ని చాలా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఆస్వాదించగలరు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను సైకిల్ మీద వచ్చా. ఈ యూనిఫామ్ రేపటి నుంచి నేను వేసుకుంటానికి లేదు. అసలు యాక్చువల్గా ఇప్పుడు తీసేస్తాను. దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఎనీ టైమ్ ఐ టేక్ యూనిఫామ్ అండ్ ఐ సెల్యూట్ ఫర్ ద లాస్ట్ టైం ద మ్యాన్ దట్ ఈస్ హియర్, Umesh. And this is the last salute.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కాళ్లు కోల్పోయిన ఇతర అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు అలింకో సంస్థ ఆర్ట్ పథకం కింద ఆర్టిఫిషియల్ కాళ్లు అందిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ గుంటూరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ వెంకటరమణప్ప తెలిపారు. స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి 35 మంది పైబడి దివ్యాంగులకు కొలతలు తీసుకునే పరీక్షలు నిర్వహించారు. అలింకో సంస్థ వైద్యులు డాక్టర్ తన్మయ్, డాక్టర్ కోమల్ పరీక్షించి అవసరమైన కొలతలతో ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇచ్చేందుకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ వెంకటరమణప్ప మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే సదరం క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇచ్చేందుకు సన్నద్ధం చేసినట్టు తెలిపారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంతో పాటు పట్టణ పరిధిలో చావాస్ గ్రాండ్ శిబిరం నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి అవసరమైన ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. బుధవారం తాడికొండ, గురువారం గుంటూరు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సదరం క్యాంపు నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అలింకో వికలాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి ఈ జిల్లాలోని ఈ కాళ్ళు మోకాళ్ళ పై వరకైతే ఎవరికైతే కాళ్ళు కోల్పోయి అనేకమైన బాధలు పడుతున్నారో వాళ్ళ బాధను అర్థం చేసుకొని అలింకో వారి సౌజన్యంతో అడిప్ స్కీమ్ కింద జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఎవరికైతే కాలు కోల్పోయారో వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకు కాలు ఆర్టిఫిషియల్ లింబ్ అందించాలనే మంచి ఉద్దేశంతో అలింకో సిబ్బంది ఇక్కడ మన జిల్లాకు వచ్చారు. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ప్రతిపాడులో క్యాంప్ చేశాము, తర్వాత వచ్చేసి మంగళగిరిలో క్యాంప్ చేశాము, నిన్న పొన్నూరులో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించాము. ఈరోజు తెనాలి కాన్స్టిట్యున్సీలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. తర్వాత రేపు తాడికొండ ఎంపీడీ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. చిట్ట చివరిగా 2వ తారీఖు గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు 2 కాన్స్టిట్యున్సీలు కలిపి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగులైనటువంటి వారికి ఎవరు కూడా కాలు లేకుండా బాధపడకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ఉచితంగా వీరికి అందజేస్తున్నాం. దాదాపు ఇప్పటికీ 30 మంది ఇటువంటి వారు ఎంపిక అయ్యారు. ఇంకా ఒక 30 మంది దీనికోసం వస్తారని మేము ఆశిస్తున్నాము. ఇవన్నీ కూడా ఉచితంగానే అందిస్తాం. तन्मय कुमार पानी, जूनियर मैनेजर आलिमको की तरफ से हमारा पूरा टीम हैदराबाद से भारत सरकार का एडिप स्कीम के थ्रू गुंटूर जिला के डिफरेंट कॉन्स्टिट्यूशन जितने भी है, जितने हमारे दिव्यांग भाई बहन हैं, सबके लिए आर्टिफिशियल लिम्ब फिटमेंट की सुविधा हम लोग यहाँ पे करा रहे हैं. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని ఎన్ఏసీ సెంటర్లో నిర్వహించిన జాబ్ మేళకు 150 మంది హాజరైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి కొండా సంజీవరావు పేర్కొన్నారు. ఇరిగేషన్ కార్యాలయం సమీపంలోని ఎన్ఏసీ సెంటర్లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కెప్టెన్ సర్వీస్, స్విగ్గీ, ఇన్స్టా, డాటాక్రాఫ్ట్, సాఫ్ జోన్ సర్వీస్, టాటో ఎలక్ట్రానిక్స్, మార్క్స్, ఫ్లిప్కార్ట్, భారత్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 150 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 32 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ప్రతినిధులు ప్రకటన ద్వారా తెలిపారు. అందరికీ నమస్తే అండి. ఈ గౌరవనీయులు శాసనసభ్యులు అండ్ మంత్రివర్యులైన శ్రీ గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు మన తెనాలిలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి 10 కంపెనీలు హాజరవడం జరిగింది. 10 కంపెనీల తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇప్పటివరకు అయితే 150 మంది స్టూడెంట్స్, నిరుద్యోగ యువత, ఈ మన నియోజకవర్గ యువత హాజరయ్యారు. ఈ సెలక్షన్ ఏంటనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారని. ప్రస్తుతానికి కొంతమంది సెలెక్ట్ అయిన పిల్లలకు ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అమృతలూరు మండలం ప్యాపరి గ్రామంలో శ్రీ సత్యసాయి సుజలా స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి స్టాస్తా వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం కీర్తిశేషులు కొరటాల శ్రీరామూర్తి, లక్ష్మీ భారతీదేవి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు హాజరై సాయి స్వాస్థ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. లక్ష్మీపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో పుణ్యతమైన మహనీయుడు సత్యసాయిబాబా అని విద్య, వైద్యం, తాగునీరు సౌకర్యాలు అనేక చోట్ల ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సాయిబాబా ట్రస్ట్ పనిచేస్తోందని వారి సేవలు కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక ప్రజా ఆరోగ్య దృష్ట్యా పనిచేస్తోందని, దానికి తోడు ట్రస్టులు, సేవా సంస్థలు తోడ్పాటు అందిస్తే మరి ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు, స్వరూపారాణి, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, బి వేణుగోపాల్, నరసరాజు, ఎం కరుణరాజు, పల్లెంపాటి బాలాజీ, దూలిపాళ్ల ఆంజనేయ చౌదరి, వేమూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మానవ సేవే మాధవ సేవ ప్రధానంగా ఆయన పెట్టుకున్నటువంటి అంశం. వారు దాన్ని దృష్టిలో పెట్టుకునే జీవితకాలం మానవ సేవలోనే పునీతమైనటువంటి మహనీయుడు సత్యసాయిబాబా. ఆ సత్యసాయిబాబా ట్రస్ట్ పేరు మీద అనేక రకాల సేవలు అనంతపురం జిల్లా పుట్టపర్తి అక్కడ చూసాం. వైద్య సేవలు కానీ, ఎడ్యుకేషన్ విద్యాలయాలు, యూనివర్సిటీ, అదేవిధంగా హాస్పిటల్, అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాకి వాటర్ స్కీమ్, కరూరు జిల్లాగా ఉండేటటువంటి గతంలో అనంతపురం జిల్లాకి వాటర్ స్కీమ్ తీసుకురావడం కానీ 100,000 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలకి వెచ్చించినటువంటి ట్రస్ట్ సాయిబాబా ట్రస్ట్. అటువంటి సాయిబాబా ట్రస్ట్ సేవలు కర్ణాటక కానీ, అదేవిధంగా తమిళనాడు కానీ, యావత్ ప్రపంచంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఆ సేవలు ఇలా గ్రామ స్థాయికి, ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ ప్రజలకు అందుబాటులోకి రావాల్సింది. విద్య, వైద్యం అనేది పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాధ్యత ప్రభుత్వం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ఉంది, ముఖ్యంగా వైద్యానికి, విద్యకి సంబంధించి. దానితో ఇటువంటి ట్రస్టులు కానీ, సేవా సంస్థలు కూడా తోడ్పాటును అందిస్తే ఇంకా ఎంతో మనందరం కూడా ఆ కార్యక్రమాలు అందుబాటులోకి రావడం అనేది మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మన ప్రాంతం, ముఖ్యంగా ఈ 2 గ్రామాలు బోడపాడు, పేపర్కి ఖచ్చితంగా ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమానికి ఎంతమంది రారు. ఒక మంచి కార్యక్రమం ఈ రోజున కొరిటాల గారి కుటుంబం తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా రేపటి నుంచి వినియోగించుకోవాలి. ఖచ్చితంగా వినియోగించుకోవడానికి, మీకు అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడింది. సత్యసాయి ట్రస్ట్ సేవలు మనం వినియోగించుకునే దాన్ని బట్టి వాళ్ళు విస్తరిస్తూ పోతూ ఉంటారు. దానికి వారికి ఉండేటటువంటి తృప్తి నిజంగా ఆ ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా డివోటీస్గా, చాలా కమిట్మెంట్గా ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నా దిశగా మరి శ్రీరామూర్తి గారు, కొట్టాల శ్రీరామూర్తి గారు వారి తండ్రి గారి పేరు మీద వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, వారి తల్లిదండ్రులతో కూడా నాకు పరిచయం ఉంది. చాలా ప్రేమగా, ఆత్మీయంగా, అభిమానంగా ఉండేటటువంటి వ్యక్తులు, సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు. వారు చనిపోయినా వారి పేరు చిరస్థాయిగా నిలబడటానికి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నటువంటి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ టోటల్ ఉచితం, మందులే కాదు అన్నీ ఉచితం. అటువంటి అంత పరిశుభ్రమైన వాతావరణమే కాకుండా, పరిసరాలే కాకుండా ప్రతి విషయంలో కూడా అంత జాగ్రత్త తీసుకుని అక్కడ వాళ్ళు వైద్యం చేస్తున్నారు. అంటే ఇదంతా ఆ సేవాభావం వల్ల సాధ్యమైంది. మరి దాని కింద ఇక్కడ మన కొరటాల ఫ్యామిలీ మొత్తం, మన గోపి అయినా, జ్ఞానేంద్ర, బుజ్జి, సాయి అంతా కూడా మేము మొత్తం పాటు తెలుసుకుని వాటికి తగిన మందులు వాడితే తర్వాత జబ్బులు చాలా వరకు నయం అవుతాయి. 2022 సంవత్సరంలో బాపట్ల జిల్లా రేపల్లెలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి తెనాలి ఫోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించినట్లు ఫోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లేని రాఘవయ్య తెలియజేశారు. ఈ కేసును సమర్థవంతంగా ప్రాసిక్యూషన్ నిర్వహించిన ఫోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లేని రాఘవయ్య తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాపట్ల జిల్లా రేపల్లెలో 2022 సంవత్సరంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన గూడూరు రమేష్ ఎలియాస్ సాల్మన్ రాజుకు తెనాలి ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే 10,000 రూపాయల జరిమానాను కూడా విధించింది. ఆ జరిమానాను చెల్లించిన పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్షను కూడా విధించింది. పెయింటింగ్ పనుల కోసం బాధితురాలు ఇంటికి వెళ్లిన నిందితుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా బాలిక తల్లి గుర్తించి రేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి తెనాలి ఫోక్సో ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు 10,000 రూపాయల జరిమానా మొత్తంతో పాటు ప్రభుత్వ నష్టపరిహార పథకం కింద 4 లక్షలు 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. తెనాలి ఫోక్సో కోర్టులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. కేసు పూర్వాపరాలు ఈ సంఘటన 22/6/2022 సంవత్సరం మధ్యాహ్నం జరిగింది. 2 గంటల ప్రాంతంలో రేపల్లి పట్టణానికి చెందినటువంటి 8 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు నూతనంగా గృహం నిర్మించుకొని దానికి రంగులు వేయటం కోసం అని చెప్పి రేపల్లె పట్టణానికి నేతాజీ నగర్కి చెందినటువంటి గూడూరు రమేష్
ఇలియాస్ సాల్మన్ రాజు ఇంకొక అతన్ని పిలవటం జరిగింది. వాళ్ళు రంగులు వేసే క్రమంలో మధ్యాహ్నం పూట బాలిక తల్లిదండ్రులు, బాలిక కుటుంబ సభ్యులు, ఇంట్లో ఇంకొక వర్కరు మిగిలిన బయట పనులు చూస్తూ ఉండగా ఈ గూడూరు రమేష్ అనే అతను పాస్ పోసుకుంటానికని చెప్పి బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి ఈ బాలిక 8 సంవత్సరాల వయసు కలిగిన బాలిక మూలుగులు వినిపిస్తూ ఉంటే బాలిక తల్లి సోదరుడు బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈ గూడూరు రమేష్ బాలికపై అఘాయిత్యం చేస్తూ ఉన్నాడు. వీళ్ళను చూసి కేకలు ఇంకా వీళ్ళు వాళ్ళని చూసి పారిపోయాడు. తరువాత బాలికను తీసుకొని రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో చేర్చారు. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు అప్పటి బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ శ్రీనివాసరావు గారు కేసు దర్యాప్తు జరిపారు. దర్యాప్తు జరిపి ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో పెడతాం జరిగింది. తరువాత సాక్ష్యాధారాలను పరిశీలించినట్టు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఈరోజు ముద్దాయిపై నేరం రుజువు అవడం వలన 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 10,000 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన పక్షంలో ఇంకొక 6 నెలలు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అలాగే సెక్షన్ 6(5)(m) పోక్సో యాక్ట్ కింద ఈ ముద్దాయికి శిక్ష విధించడం జరిగింది. అలానే 4 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద బాధిత బాలికకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. బాలికపై జరిగినటువంటిది ఇది చాలా అమానుషమైన చర్యని, ఇటువంటి నేరస్తులకి జాలి దయ చూపవలసిన అవసరం లేదని చెప్పి న్యాయమూర్తి పేర్కొన్నారు. కనుక సమాజంలో ఇటువంటి వ్యక్తుల్ని ఎరాడికేట్ చేయడానికి, ఇటువంటి వ్యక్తులకు బాలికలకు మీద చేయి వేస్తేనే భయపడే విధంగా జరగాలని, బాధిత బాలికలకు రక్షణగా ఉండాలని న్యాయమూర్తి చాలా మంచి తీర్పు వెలువడించారు. ఈరోజు ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ఫిట్నెస్ తో కూడినది కావడం వల్ల ప్రకృతి జీవనం ఆస్వాదించగలమని ఐపీఎస్ ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉద్యోగ విరమణ వేళ తమకున్న ఫిట్నెస్ ను చాటుకున్నారు. సీనియర్ ఐపీఎస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ తమ ఉద్యోగ విరమణను మంగళగిరి నుండి తెనాలికి 25 కిలోమీటర్లు సైకిల్ సవారీ ద్వారా చాటుకున్నారు. చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వద్దకు సైకిల్పై చేరుకున్న క్రమంలో ఆయన మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఉమేష్ చంద్రకు తనకున్న ఉద్యోగ జీవిత స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు. 60 సంవత్సరాల తర్వాత విశ్రాంత జీవనం ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో వివరించారు. సైకిల్ సవారీ జీవన శైలిని సక్రమంగా ఉంచుతుందన్నారు. విశ్రాంత జీవనంలో అడుగు పెడుతూ కూడా మాదిరెడ్డి ప్రతాప్ నేటి యువతకు ఆదర్శంగా తమ ఫిట్నెస్ చాటుకున్నారు. నా పేరు మాదిరెడ్డి ప్రతాప్ అండి. నేను డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారిని. ఉమేష్ చంద్రతో పాటు చదువుకుని ఎన్పిఏలో ఒకేసారి ట్రైనింగ్ అయ్యి ఇవాళ 60 సంవత్సరాలు పూర్తి చేసి రిటైర్ అవుతున్న సందర్భంగా మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి ఉమేష్ చంద్ర స్టాచ్యూ దాకా సైకిల్ మీద వచ్చా. ప్రజలు అనుకుంటారు ఏంటంటే మనం జనరల్గా ఏమనుకుంటే 60 సంవత్సరాలు అంటే మనకు కాళ్ళు నడవటానికి పరిగెత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయము. సో మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కూడా డయాబెటీస్ క్యాపిటల్ లాగా తయారైంది. అలా కాకుండా మార్పు చేయాలి అనేటువంటి ఒక చిన్న సందేశం ఇద్దామని నా రిటైర్మెంట్ రోజున 25 కిలోమీటర్ల సైకిల్ తొక్కడం జరిగింది. యాక్చువల్గా నేను పరిగెత్తుకుంటూ వద్దామనుకున్నాను. ప్రాక్టీస్ చేస్తుంటే కాలు కొద్దిగా స్ప్రెయిన్ అయింది, అందువల్ల సైకిల్ మీద వచ్చా. ఇక్కడ విషయం ఏంటంటే 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత పదవి విరమణే కాకుండా ప్రజలు జనాలు ఏమవుతారంటే రిలాక్స్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళకి కొద్దిగా డబ్బులు వస్తాయి, బాధ్యతలు తీరుతాయి, ఆ సమయం ఉంటుంది. కానీ ఈ బ్యూటిఫుల్ వరల్డ్ అంటే ఈ అందాల ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ఆరోగ్యం మాత్రం సహకరించదు. రిటైర్మెంట్కి డబ్బులు ఎలా దాచుకుంటామో ప్రతిరోజు, అదేవిధంగా కొంత సమయాన్ని పెట్టుబడిగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ బ్యూటిఫుల్ వరల్డ్ని కొద్దిగా మరికొద్ది రోజులు ఆరోగ్యవంతంగా ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుందని చెప్పడానికి, చేసి చూపిస్తే చెప్పడం, అందుకని చేసి మీ ముందు చూపిస్తాం. ఆరోగ్యంగా ఉండటాన్ని ఒక ఫెస్టివల్గా
ఫిట్నెస్ యాజ్ ఎ ఫెస్టివల్ జరుపుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని తెలియజెప్పడానికి మంగళగిరి నుంచి ఇక్కడ దాకా సైకిల్ మీద ప్రయాణం చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్ సీనియర్ ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ పదవి విరమణ వేళ ఆసక్తిని పంచిన అంశాలు. స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ వేళ 32 మందికి ఉద్యోగ అవకాశాలు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాధికారి కె సంజీవరావు. సదరన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవ ఏర్పాటుకు క్యాంపులు. వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ వెంకటరమణప్ప. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.